శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నేను చెప్పేటువంటి విశేషాంశం, మనలో పితృదోషాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, పితృశాపాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా విని తీరాల్సిందేనండి. ఇది తప్పనిసరిగా వినాలి. ఎందుకంటే దీంట్లో సైంటిఫిక్ రీజన్ని కూడా జోడించారు. గాయత్రి వెన్నెలకంటి సౌజన్యంతో నేను చెప్తున్నాను. ఇది ఫేస్బుక్ మిత్రులు నాకు వారు పెట్టినటువంటి ఫేస్బుక్ అంశాన్ని తీసుకొని అది మన నారుమించిన మంచి మాటలు అందరికీ షేర్ చేయాలనే ఆలోచనతో నేను ఇది పెడుతున్నాను. కంపల్సరీగా ఈ రోజున మనం అంతా కూడా ఫేస్ చేస్తున్నటువంటి పెద్ద సమస్యలు, కుటుంబంలో ఆటంకాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవటం, అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, పిల్లల ఎదుగుదలలో తేడాలు, ఒకసారి పెళ్ళైనా సరే విడాకులు, మళ్ళీ మరో పెళ్ళి, అట్లా పెళ్ళిళ్ళల్లో విఘ్నాలు రావటం, పెళ్ళిళ్ళు కాకుండా ఉండటం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలాంటి వాటిని మనం ఫేస్ చేస్తున్నాం. వీటికి సంబంధించి ఇది తప్పనిసరిగా ఈ రోజున వినాలండి. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో వింటారో మామూలుగా వింటారో తెలియదు, కానీ ఇది నేను మీకు చెప్పాల్సిన విషయం. పితృదోషం అంటే ఏమిటి? పితృదోషం అంటే ఏమిటంటే, పితృదోషాన్ని శాంతింపజేయటానికి సులభమైనటువంటి నివారణలు, పూర్వీకులు లేదా పితృగణాలు ఎవరు అసలు మీ ఉత్సుకతను తీర్చడానికి ఇది వివరణాత్మకమైనటువంటి ప్రజెంటేషన్ అనుకోండి. గాయత్రి వెన్నెలకంటి గారు ఫేస్బుక్లో పంపించారు. అది యథాతథంగా నేను మీ ముందు ఉంచుతున్నానండి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పితృగణాలంటే మన పూర్వీకులు. వారు మన జీవితాలకు కొంత మేలు చేసినందున మనం వారికి రుణపడి ఉంటాం. అవును కదండి, అది సహజ సిద్ధం, వాస్తవం. మానవరాజ్యం పైన పితృలోకం ఉంది, పితృలోకం పైన సూర్యలోకం ఉంది. సూర్యుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి అంతకంటే ఉన్నతమైంది స్వర్గలోకం. అది మనం ఊహించుకోవచ్చు, అనుకోవచ్చు, భావించవచ్చు, ఏదైనా సరే. ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళినప్పుడు మొదట అది పితృలోకానికి వెళ్తుంది. అక్కడ అది మన పూర్వీకులను కలుస్తుంది. మన ఆత్మ, ఆ ఆత్మ మంచి పుణ్యకార్యాలు కలిగి ఉంటే మన పూర్వీకులు కూడా దానికి నమస్కరిస్తారు, ఆదరిస్తారు, దగ్గరికి తీసుకుంటారు. మరి ప్రత్యేక ఆత్మ మన కుటుంబంలో జన్మించడం ద్వారా మనలను ఆశీర్వదించిందని చెప్పి తాము ధన్యులుగా భావిస్తారు చనిపోయినటువంటి పితృదేవతలు, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మన తరఫున. దీని తర్వాత ఆత్మ దాని సద్గుణాల ఆధారంగా సూర్యలోకం వైపు ముందుకు సాగుతుందండి. అక్కడి నుండి మరిన్ని సద్గుణాలు ఉంటే గనక ఆత్మను సూర్యలోకానికి పంపి ఆపై స్వర్గలోకానికి తరలిస్తారు అక్కడ ఉన్నటువంటి వారు. అయితే లక్షల్లో 1 లేదా 2 ఆత్మలు మాత్రమే పరమాత్మలో కలిసిపోతాయి. మరియు పునర్జన్మ పొందవలసిన అవసరం లేదు వాళ్ళకి. మానవలోకంలో మరియు పితృలోకంలో చాలా ఆత్మలు తమ స్వంత కోరిక మరియు అనుబంధం కారణంగా తమ స్వంత వంశాలలో పునర్జన్మ పొందుతూ ఉంటారండి. పితృదోషం అంటే ఏమిటో తెలుసా? మన పూర్వీకులు వారి సూక్ష్మమైన విస్తృతమైన శరీరాలలో వారి కుటుంబాలను గమనించి, వారి కుటుంబ సభ్యులకు వారి పట్ల గౌరవం లేదని, ప్రేమ లేదా ఆప్యాయత లేదని, ఏ సందర్భంలోనూ వారిని గుర్తించరని, లేదా వారు తమ అప్పులు తీర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయనప్పుడు ఈ ఆత్మలు ఘోషిస్తాయి, విచారంగా మారిపోతాయి, వారి వారసులను శపిస్తాయి కూడా. దీనినే పితృదోషం అని పిలుస్తూ ఉంటారండి. అది మన తల్లిదండ్రులకు చెందవచ్చు, మన తాత ముత్తాతలకు చెందవచ్చు, అంతకన్నా ముందు జన్మించిన వారికి, మన వంశంలో కానీ, మన కులంలో కానీ, మన రక్త సంబంధీకులలో కానీ ఎవ్వరి వల్లైనా సరే ఇది ప్రాప్తిస్తుందండి. వంశం నాశనంగాను ఈ వంశం అని చెప్పి ఎవరో శపిస్తే అలాగే వంశం అభివృద్ధిలోకి రాకుండా నాశనం అవుతూ ఉంటుంది. అది పితృదోషం అంటారు దాన్ని. పితృదోషం ఒక అదృశ్య అడ్డంకి, అది నిజం, వాస్తవం. పూర్వీకుల అసంతృప్తి కారణంగా ఈ అడ్డంకి ఏర్పడుతుంది. పూర్వీకులు కోపగించుకోవటానికి అనేక కారణాలు ఉండొచ్చు. అది మన ప్రవర్తన వల్ల కూడా కావచ్చు, కుటుంబ సభ్యుడు చేసిన తప్పు వల్ల కూడా కావచ్చు,
శ్రద్ధ వంటి ఆచారాలు చేయకపోవడం వల్ల కూడా కావచ్చు. అంత్యక్రియల అమలు చేసే పద్ధతుల్లో కానీ, ఆచారాలలో కానీ ఏదైనా తప్పులు చేయవచ్చు. అసలు చేయకుండా ఉండొచ్చు అంత్యక్రియలు. ఏదైనా సరే, ఏ తప్పులున్నా సరే అండి, అది పితృదోషం కిందకు వస్తుంది. దీంతో పాటు మానసిక నిరాశ, వ్యాపారంలో నష్టం, కష్టపడి పనిచేసినంత ఎంత పని చేసినా కూడా ఫలితాలు రాకపోవటం, వివాహం లేదా వైవాహిక జీవితంలో సమస్యలు, కెరీర్‌లో సమస్యలు, లేదా సంక్షిప్తంగా చెప్పాలంటే వ్యక్తి మరియు అతని కుటుంబం జీవితంలోని ప్రతి రంగంలోనూ కూడా అడ్డంకులను ఫేస్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్‌గా జరుగుతుంది. ఈ రోజున ప్రతి కుటుంబంలో సాదాసీదా మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వరకు, చాలా గొప్ప కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఈ పితృదోషాలు ఉన్నాయండి. ఎన్నో సమస్యలు. కోట్ల రూపాయలు సంపాదించినా సరే మానసిక ప్రశాంతత ఉండదు. కుటుంబంలో అలజడి, కుటుంబంలో ఆందోళన, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి ప్రతి ఒక్కరికి మనలో. కాబట్టి మిత్రదోషం, పితృదోషం, ముఖ్యంగా పితృదోషం విషయంలో అనుకూలమైనటువంటి గ్రహస్థానాలు, సంచారాలు, పరిస్థితులు ఉన్నప్పటికీ శుభ ఫలితాలు లభించవు. కాబట్టి దేవతలు మరియు దేవతలకు ఎంత పూజలు లేదా ప్రార్థనలు చేసినా సరే శుభ ఫలితాలు లభించవండి. ఎందుకంటే మనకి ఎన్నో పితృదోషం విషయంలో అనుకూలమైనటువంటి గ్రహస్థానాలు, సంచారాలు, పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలు ఎందుకు లభించవు అంటే మనం చేసిన తప్పుల వల్ల. పితృదోషంలో 2 విధాలుగా మనని ప్రభావితం చేస్తూ ఉంటుందంటండి. ఒకటి, పూర్వీకుల అధోముఖ కదలికలలో అలా వస్తుంది. అలాగే పూర్వీకుల ఊర్ధ్వముఖ కదలికలు ఉండటం వల్ల కూడా దోషాలు వస్తాయి. ముఖ్యంగా మొట్టమొదటిగా అధోముఖ కదలికల్లో ఉండటం వల్ల పూర్వీకుల లోపాలకు ప్రధాన కారణాలు కుటుంబ సభ్యుల తప్పుడు ప్రవర్తన, వారి నెరవేరని కోరికలు, ఆస్తి పట్ల వారి అనుబంధం మరియు తప్పుడు వ్యక్తుల ద్వారా దాన్ని వినియోగించుకోవటం, వివాహం విషయంలో కుటుంబ సభ్యుల తప్పుడు నిర్ణయాలు మరియు కుటుంబ సభ్యుడి అనవసరమైన బాధలు. పూర్వీకులు కోపంగా ఉంటారు, కుటుంబ సభ్యులను శపిస్తూ ఉంటారు మరియు వారి శక్తి ద్వారా ప్రతికూల ఫలితాలను అందిస్తూ ఉంటారు. కరెక్ట్. మరి సాధారణంగా ఇంకా నెక్స్ట్ ఊర్ధ్వముఖంగా ఆలోచిస్తే, ఊర్ధ్వముఖంగా ఉండే పూర్వీకులు పితృదోషానికి కారణం కాదండి. కానీ వారు ఏ విధంగానైనా సరే అవమానింపబడినా లేదా సాంప్రదాయ కుటుంబంలో ఆచారాలను పాటించకపోయినా సరే వారు పితృదోషానికి కారణమవుతూ ఉంటారు. ఈ పూర్వీకుల వల్ల కలిగేటువంటి పితృదోషం ఒక వ్యక్తి యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక పురోగతిని పూర్తిగా అడ్డంకుగా నిలుస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎన్ని ప్రార్థనలు చేసినా సరే, ఈ పితృదోషం వారి ఏ పని విజయవంతం కావడానికి అనుమతించదు. ప్రతి నిమిషం, ప్రతి పనిలో అడ్డంకులు జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత కష్టపడినా, యంత్ర మేధస్సును ఉపయోగించినా సరేనండి, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. పితృదోషాన్ని పరిష్కరించడానికి మొదట ఏ గ్రహం పితృదోషానికి కారణమవుతుందో మరియు ఏ రకమైనటువంటి పితృదోషం కారణమవుతుందో మనం గుర్తించాలండి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. మన జనన చార్టు అంటే జాతక చక్రాలు, జనన చార్టు మరియు పితృదోషం జన్మ చార్టులో పితృదోషాన్ని లగ్నం 5వ, 8వ మరియు 12వ గృహాల నుండి పరిగణిస్తారు. హౌసెస్ అంటారు ఇంగ్లీష్లో. 5వ, 8వ మరియు 12వ గృహాల నుండి పరిగణిస్తారు. పితృదోషంలో పాల్గొన్న గ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, శని మరియు రాహుకేతువుల స్థానాలు పరిగణనలోకి తీసుకోబడుతూ ఉంటుంది. వీటిలో బృహస్పతి, శని మరియు రాహు ప్రతి పితృదోషంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు సూర్యుడు తండ్రి లేదా తాతను, చంద్రుడు తల్లి లేదా తాతను, కుజుడు సోదరుడు లేదా సోదరుని, శుక్రుడు భార్యను సూచిస్తూ ఉంటారు. చాలామంది జాతకాలలో పితృదోషం ప్రధానంగా బృహస్పతి, శని మరియు రాహువుల బాధల వల్ల వస్తుంది. కాబట్టి 5 ముఖాలు, 7 ముఖాలు, 8 ముఖాలు కలిగిన రుద్రాక్షలను వివిధ నివారణలతో పాటు ధరించడం వల్ల పితృదోషాన్ని త్వరగా పరిష్కరించుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ అండి. పితృదోషాన్ని తగ్గించడానికి ఈ రుద్రాక్షలను ధరించడంతో పాటు మంత్రాలు జపించడం మరియు స్తోత్రాలు చదవటం వంటివి ఈ గ్రహాలకు ఇతర నివారణలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
మనం సులభతరం అనుకుంటాం కానీ ఈజియెస్ట్ మెథడ్లో వెళ్ళాలని. మరి నిజంగా పితృదోష శాపాలు ఎప్పటి నుంచో మన వంశంలో ఎప్పటి నుంచో పాదుకొల్పుతూ ఉంటే గనక అవన్నీ తొలగించుకోవాలంటే మనకి దైవారాధన, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ ఉన్నవాళ్ళు, పితృదోషాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. ఈ రుద్రాక్షలను ధరించాలి. అలా ధరిస్తే ప్రయోజనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ స్తోత్రాలు, మంత్రాలు చదువుతూ ఉండాలి. వివిధ అప్పులు మరియు పితృదోషాలు ఎలా ఉంటాయంటే, మనకు ప్రధానంగా 5 అప్పులు ఉన్నాయి. మరి ఈ బాధ్యతలను నెరవేర్చడంలో మనం ఫెయిల్యూర్ అయితే, విఫలం అయితే, వాటిని తిరిగి చెల్లించడంలో కూడా మనం విఫలం అయితే మనం శాపానికి గురవుతూ ఉంటామండి. ఈ అప్పులు ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తల్లి అప్పు, పితృ అప్పు, మానవప్పు, దైవిక అప్పు, మరి ఋషి అప్పు. తల్లి రుణం అంటే తల్లికి మరియు తల్లి వైపు ఉన్న వారందరికీ కూడా తల్లి, అత్త, తాత, అమ్మమ్మ, మామ, అత్త మరియు వారి పూర్వీకులతో సహా 3 తరాల వరకు రుణపడి ఉంటుందండి. తల్లి హోదా దేవుడి కంటే కూడా ఉన్నతంగా పరిగణింపబడుతున్నందున ఎవరైనా సరే తల్లి గురించి చెడుగా మాట్లాడినా లేదా తల్లి కుటుంబానికి ఇబ్బంది కలిగించిన ఫలితంగా వారు వివిధ రకాల కష్టాలను ఫేస్ చేస్తూ ఉంటాం మనం. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత కూడా కుటుంబంలో ఆ తరం నుండి తరతరానికి సంఘర్షణ మరియు బాధల చక్రం కొనసాగుతూ ఉంటుంది. మనం ఏం తప్పులు చేయం, మనం ఎప్పుడు నిజాయితీతోనే ఉంటాం, మనం దేవుడి పూజలు చేస్తూ ఉంటాం, మన ఎఫర్ట్స్లో, మన కష్టంలో, మన వృత్తిలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన నియమనిష్టల్లో కానీ ఏ విధమైనటువంటి అశ్రద్ధలు చెయ్యం. కానీ ఎప్పుడు బాధపడుతూ ఉంటాం బికాజ్ పితృదోషాల వల్ల. పూర్వీకులకు రుణం ఏంటి, దాని గురించి ఇందాక అమ్మ గురించి చెప్పుకున్నాం, తల్లి రుణం. పూర్వీకులకు రుణం గురించి తాత, మామ, తాత, మామలు మరియు వారికి ముందు 3 తరాల వంటి తండ్రి వైపు నుండి వచ్చిన వ్యక్తుల శాపాలు మన జీవితాలకు ప్రభావితం చేస్తాయి. ఎవరో మన తండ్రి తరఫున వాళ్ళు శాపం పెడతారు మన వంశాన్ని, అది వెంటాడుతూ ఉంటుందండి. తండ్రి మనకు ఆకాశంలాగా రక్షణ కల్పిస్తాడు, మన జీవితాంతం మనల్ని పెంచుతాడు మరియు చివరి వరకు మన దుఃఖాలన్నింటినీ కూడా భరిస్తూ ఉంటాడు తండ్రి. కానీ నేటి భౌతికవాద యుగంలో కొత్త తరం తమ తండ్రిని గౌరవిస్తోందా, తల్లిని గౌరవిస్తోందా, తండ్రికి అంకిత భావంతో సేవలు అందిస్తోందా? ఏం చేస్తోందండి మానవ విధి. ఈ విధిని పాటించకపోతే కొత్త తరం వారి శాపాన్ని భరించాలి మనం. తల్లిదండ్రులను ఏమాత్రం మానసికంగా బాధ పెట్టినా, శారీరకంగా బాధ పెట్టినా, వాళ్ళను వృద్ధాశ్రమాల్లో చేర్చిన, వాళ్ళకు మానసిక బాధ, ఆందోళన కలిగించినా సరే, దూషించినా సరే, వాళ్ళ మీద చేసుకున్నా సరేనండి, మనకు తప్పదు. మన పిల్లలకి ఈ పితృదోషాల, ఈ కోపాల, ఈ తాపాల బాధలు తప్పవు. మనకెంత డబ్బు ఉన్నా సరే, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, సంతానం లేకపోవటం, పిల్లలు ఎదుర్కొనే వివిధ రకాల కష్టాలు, లేదా ఒక బిడ్డ అంగవైకల్యం, హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్, స్లో లెర్నర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా పుట్టడానికి కారణం ఇవేనండి. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. దివ్యాంగులను చూసుకుంటూ తమకు పుట్టిన బిడ్డలు అందరూ సక్రమంగా పుట్టరు. ఇది కూడా పితృదోషాన్ని ప్రాప్తి ఇదంతా కూడా. మరి దేవతలకు రుణం ఉంది. తల్లిదండ్రులే మొదటి దేవతలు. అందుకే గణేశుడు గొప్పవాడయ్యాడు. ఎందుకయ్యాడు? తల్లిదండ్రులను పూజించాడు కాబట్టి. తర్వాత మన వంశం ఎల్లప్పుడూ గౌరవించే మన దేవతలు శివుడు, దుర్గాదేవి మరియు విష్ణువు వస్తారు కదా. మన పూర్వీకులు కూడా వారి వంశదేవతలను పూజించారు కదా. కానీ కొత్త తరం వారిని పూర్తిగా విడిచిపెట్టింది. ఈ కొత్త జనరేషన్ అసలు దేవుడు అంటేనే నమ్మకం లేదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ ఫోటోలు తీసేయండి, ఈ జపాలేంటి, ఈ తపాలేంటి? తల్లిదండ్రులు ఉన్నంత వరకు గౌరవిస్తున్నారు. తల్లిదండ్రులు పోగానే ఆ ఫోటోలన్నీ తీసి కట్టగట్టి ఏ నదిలోనూ నిమజ్జనం చేస్తున్నారు, లేకపోతే ఎక్కడో పారేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా జరుగుతుందండి ఈ మధ్యకాలంలో. తల్లిదండ్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, ఆరాధనలు చేస్తూ స్తోత్రాలు పఠిస్తే ఆ పుస్తకాలన్నీ తీసేస్తున్నారు. అసలు పూజా మందిరమే లేదు ఈ రోజుల్లో. తప్పదు. ఇలా తప్పులు చేస్తుంటే మనం పర్వాలేదు, కానీ మన పిల్లలు అనుభవిస్తారండి. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబంలో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, మనం బాధపడటం, ఎప్పుడు అనారోగ్యంతో పాలవటం, ఇంట్లో సుఖశాంతులు లేకపోవటం, ఇవన్నీ కూడా మన పితృదోషం
మన పితృలను మనం అశ్రద్ధ చేయటము, నిర్లక్ష్యం చేయటం, వారి శాపాలు తప్పనిసరిగా కలుగుతూ ఉంటాయి ఈ కొత్త తరం ముఖ్యంగా. అందువల్ల దేవుడు కుటుంబ దేవత వారికి వివిధ రకాల కష్టాలు మరియు శాపాలను కలిగించడం ద్వారా ఉనికిని చాటుకుంటూ ఉంటారండి. ఈ ఆఖరిగా ఋషి రుణం ఉంది కదా, కొత్త తరం వారు ఎవరి వంశంలో జన్మించారో మరియు ఎవరి వంశంలో పెరిగారో ఆ ఋషి పేరును వారి స్వంత పేర్లతో అనుసంధించడానికి సంకోచిస్తూ ఉంటుంది మరియు వారి నమస్కారాలు చేయదు. తత్ఫలితంగా వారి ఇళ్లలో ఎలాంటి శుభవేడుకలు నిర్వహించబడవు మరియు వారి శాపాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. ఋషి శాపం తప్పనిసరిగా జరుగుతుంది. మన గోత్రనామాలు చెప్పేటప్పుడు మీ ఋషి ఎవరు అని అడుగుతారు. మన ఋషి అశ్వత్థామానా, మన ఋషి భరద్వాజ గోత్రమా, మనది వశిష్ఠ గోత్రమా అని అడుగుతారు. కౌశికస గోత్రమా, కాశ్యపస గోత్రమా అని అడుగుతారండి. కాశ్యపస, కౌశికస వీళ్ళందరూ ఋషులే. ఆ రుణం తీర్చుకోవాలి. మరి మానవ రుణం ఆఖరిగా మన తల్లిదండ్రులతో పాటు మనల్ని ప్రేమించిన, మనల్ని జాగ్రత్తగా చూసుకున్న, అప్పుడప్పుడు మనకు సహాయం చేసిన, ఆవుల వంటి జంతువుల నుండి పాలు తాగిన, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనకు సహాయం చేసిన అనేక ఇతర మానవులు, జంతువులు మరియు పక్షులందరికీ కూడా మనం రుణపడి ఉంటాం గుర్తుపెట్టుకోండి. అయితే నేటి కాలంలో పేదలు, నిస్సహాయులు మరియు నిరుపేదల సంపద మరియు ఆస్తిని ఆక్రమించడం ద్వారా ప్రజలు మరింత గర్వంగా భావిస్తారు. అందుకే ఎలాంటి వ్యక్తుల మొత్తం కుటుంబ జీవితంలో స్థిరపడలేకపోతున్నట్లు గమనించబడుతుంది. వంశపారంపర్య లోపాలు, పిల్లల్లో చెడు సహవాసాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా అండి? దుర్వ్యసనాలు, దుర్వాసనలు మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి. దుర్వ్యసనాలు మనం చేస్తూ ఉంటాం. కొంతమంది తమ ఇంటి నుండి దుర్వాసన వస్తుందని అనుభవిస్తారు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా వారు చెప్పలేరు. కొన్నిసార్లు వారు ఈ వాసనకు ఎంతగా అలవాటు పడ్డారంటే వారు దాన్ని గమనించరు కూడా. కానీ బయట వ్యక్తులు అది జరుగుతుందని వారికి చెప్తారు. ఇంట్లో దుర్వాసనలు ఉన్నాయి, ఇంట్లో బ్యాడ్ వైబ్రేషన్స్ జరుగుతున్నాయి, అలాగే దుర్వ్యసనాల పాలవుతున్నారు, జాగ్రత్త అని చెప్తారు. ఒకటే కారణం, ఒక్కొక్కళ్ళ ఇంటికి మనం వెళ్తే వాళ్ళ ఇంట్లో గంటల తరబడి కూర్చోవాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. మరి ఒక్కొక్క ఇంటికి మనం వెళ్తే 5 నిమిషాలు కూడా మనం స్థిరత్వంగా వాళ్ళ ఇంట్లో కూర్చోలేము. ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంటుంది. మనసుని వెంటనే లేచి పనుందిరా, లేకపోతే ఏదో విసుగ్గానే లేచి బయటకు వచ్చేస్తుంటాం. అదే దుర్వాసనలు, దుర్వ్యసనాలు కూడా. ఇప్పుడు సమస్య యొక్క మూలం తెలియనప్పుడు దాన్ని ఎలా నయం చేయవచ్చు చెప్పండి? పూర్వీకులు పదే పదే మన కల్లోకి కనిపిస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు కానీ, మనకి తాతయ్య, అమ్మమ్మలు వీళ్ళంతా కూడా. అలాగే నిజంగా చెప్పాలంటే కనుక, ఉదాహరణగా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరిగిన, నాన్న అమ్మ కలతబడి దిగులుబడి కొడుకుని చూడకుండా, కొడుకు రాలేదని, కూతురు రాలేదని, కోడలు రాలేదని, మనల్ని చూడకుండా వెళ్ళిపోతున్నాను బాధపడి చనిపోతుంటే వాళ్ళు పదే పదే మనకి కల్లో కనిపిస్తూ ఉంటారు. మరి నిజం చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా శుభ కార్యక్రమాల్లో అడ్డంకులుగానే ఏర్పడుతుంటాయి. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం కాబట్టి వాళ్ళు మనకు కల్లో కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఒక పండగ జరుపుకుంటున్నప్పుడు, లేదా మన ఇంట్లో ఒక వేడుక జరుగుతున్నప్పుడు ఆనందాన్ని పాడు చేసే ఏదో ఒకటి జరుగుతుంటుంది. చూడండి, మీరు ఫెస్టివల్స్ ఏమైనా జరుగుతున్నా, అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అది ఆనంద వాతావరణాన్ని మార్చేస్తుంది. మనం చెప్పవలసింది ఒకటేనండి, ఒక శుభ సందర్భంలో ఏదైనా అశుభం జరగటం పూర్వీకుల శాపాల వల్ల జరుగుతోంది అని భావించాలి మనం. పూర్వీకుల అసంతృప్తికి అదొక సంకేతంగా కూడా నిలబడిపోతూ ఉంటుందండి. అలాగే పిల్లల చెడు సహవాసంలో పడటం వల్ల, వంశపారంపర్య లోపాల వల్ల కుటుంబ సభ్యులు కలిసి ఉండలేకపోవటం, లేదా కుటుంబ సభ్యులు నయం చేయలేకపోవటం, ఆరోగ్యకరమైన సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ ఉంటాయి. అది కూడా పితృదోషం వల్లే జరుగుతాయండి. పూర్వీకుల అసంతృప్తి లక్షణాలు ఏంటంటే, వ్యక్తిగత అనుభవాల ద్వారా ఎవరికి వాళ్ళే సేకరించుకోవాలి అవి. మనం ఎవరిని ఇబ్బందులు పెట్టాము ఏంటి అని చెప్పి. అసాధారణంగా మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్వీకులను అసంతృప్తికి సంబంధించిన కొన్ని అసాధారణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆహారంలో వెంట్రుకలు వస్తుంటాయండి. మనం తినేటప్పుడు మన ఆహారంలో తరచుగా వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని విస్మరించవద్దు.
డోంట్ కేర్గా అనుకోవద్దు. ఏదో పడింది అన్నంలో మధ్యలో వచ్చిందని తీసి కరివేపాకు రెబ్బలాగా అవతల పారేయొద్దు. దానికి చాలా కారణాలు ఉంటాయి. చాలాసార్లు కుటుంబ సభ్యునికి మాత్రమే వారి ఆహారం నుండి వెంట్రుకలు బయటకు వస్తాయి. మరియు వెంట్రుకల మూలం తెలియదు. వారు రెస్టారెంట్‌లకు వెళ్ళినా సరే, హోటళ్ళకి ఎక్కడికైనా సరే, ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా వారు తినేటువంటి ఆహారంలో వెంట్రుకలు డెఫినిట్‌గా కనిపిస్తుంటాయి. అబ్జర్వ్ చేయండి. మరియు కుటుంబ సభ్యులు తరచుగా వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు. వారిని నిందిస్తూ ఉంటారు. "ఏంట్రా బాబు మీ ఆవిడకి ఇంత జడుందా? ఇంత పొడుగు జుట్టుందా? ఏంట్రా బాబు మీ ఇంట్లో అన్నంలో ఈ వెంట్రుకలేంటి?" అని చెప్పేసేసి. కాబట్టి మనం అది కూడా మనం ఆలోచించుకోవాలండి. శుభ కార్యక్రమాలకు అడ్డంకులు తగులుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉంటాయి. వీటికి సంబంధించిన పరిహారాలను మనం తప్పనిసరిగా పాటించి నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు, జ్యోతిష్య పండితులు, నిజమైన అసలు సిసలు జ్యోతిష్య పండితుల దగ్గరికే వెళ్ళండి తెలిస్తే. లేదా మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేదా మనకి సంబంధించి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, లేకపోతే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అలాగే శని గ్రహానికి సంబంధించినటువంటి శని గుళ్ళు విశేషమైనవి మనం 10 మందిని సమాచారం సేకరించి వెళ్ళి పితృదోష నివారణ చేసుకుందామండి. ఖర్చుతో కూడిన పనైనా సరే చేసుకుంటాం మంచిది. వీటి మీద నమ్మకం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఖర్చు చేసుకుంటే భావి భారతంలో మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. మన వంశం అభివృద్ధిలోకి వస్తుంది. మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది తథ్యం, తథ్యం, తథ్యం. భవదీయుడు నారుమంచి.